గచ్చిబౌలి అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో ప్రస్తుతం శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. బిల్డింగ్ ఉన్నట్టుండి కూలడంతో పక్కనే ఉన్న జయదర్శిని అపార్ట్మెంట్ కూడా పక్కకూరిగింది. అపార్ట్మెంట్లోని 5 ఫ్లాట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ భవనంలోని నివాసితులను ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమో అని రెస్క్యూ టీంలు గాలిస్తున్నాయి. అక్కడ ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నూర్ అందిస్తారు. శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కున్నారనే కోణంలో కూడా అధికారులు చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. సుమారు 5 గంటల నుంచి నడుస్తున్న రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటి వరకు శిథిలాల కింద కార్మికులు ఉన్నట్టు ఎక్కడా తేలలేదు. కానీ జేసీబీతో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో ఏకంగా హిటాచీని రంగంలోకి దింపారు. ఒకవైపు హిటాచీ ఆ మొత్తం శిథిలాలని పక్కకి జరిపే ప్రయత్నం చేస్తుంటే మరో హిటాచీని అంటే పెద్ద హిటాచీని రంగంలోకి దింపారు. దీని విధంగా చాలా వేగంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయొచ్చనేసి కూడా అధికారులు అయితే భావించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆల్రెడీ ఒక హిటాచీ పనిచేస్తుంది, మరో హిటాచీని లోపల పంపించి చాలా వేగంగా ఆ శిథిలాన్ని తొలగించి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేయాలనేది కూడా అధికారులు భావిస్తున్నారు. బహుశా ఈ రోజు నైట్తో పాటు రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం దాకా ఈ వర్క్ కంప్లీట్ అవుతుందనేది కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే బిల్డింగ్ డ్యామేజ్ అయ్యావు ఆ నివాసులందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు. వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో డ్యామేజ్ అయిన బిల్డింగ్ చుట్టుపక్కల ఏదైతే భవనాలు ఉన్నాయో అది కూడా అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో ఉన్నాయని కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి. ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఉన్న చాలా వరకు భవనాలు అక్రమంగా కట్టారు. ఎలాంటి సెట్ బ్యాక్ వదలలేదు. ఏదైనా ప్రమాదం జరిగినా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి సమస్యలు వస్తాయని కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు హిటాచీ పనిచేస్తుంది. హిటాచీ వర్క్ చేసిన తర్వాత హిటాచీ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇది చాలా వేగంగా ఈ హిటాచీ ద్వారా పని చేయొచ్చు అనేది కూడా అధికారులు భావించారు. ప్రస్తుతం దీని లోపల పంపించి ఇదే హిటాచీతో వర్క్ చేసి ఆ తర్వాత శిథిలాలని ఇక్కడ నుంచి తొలగిస్తామని కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. ఈ నైట్ అంతా ఈ వర్క్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా అధికారులు అయితే ఎక్కడ చెప్పలేకపోతున్నారు. సాధారణంగా ఎక్కువగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఎక్కువగా వృద్ధులు కూడా ఆ బిల్డింగ్ వైపు వాకింగ్ వెళ్తుంటారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది కూడా అధికారులు అన్ని కోణాలు అయితే విచారిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చాలా వేగంగా నడుస్తుంది. 24 గంటల వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ నడిచే అవకాశం ఉన్నది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరా యూసుఫ్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.